బీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయా? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారా? ఈ కార్ రేస్లో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులో ఉత్కంఠ నెలకొనిందా? వరుస ఎదురు దెబ్బలతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో జరిగిన ఆర్థిక అక్రమాల ఆరోపణలపై విచారణ కోసం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి మంజూరు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం గవర్నర్ ఆమోదాన్ని చీఫ్ సెక్రటరీ ద్వారా అవినీతి నిరోధక శాఖకు పంపించనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023లో హైదరాబాద్లో ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్ఎండిఏ నుంచి కేబినెట్, ఆర్థిక శాఖ, ఆర్బీఐ అనుమతులు లేకుండానే 55 కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీలో చెల్లించినట్టు ఆరోపణలున్నాయి. దీంతో 8 కోట్ల రూపాయలకు పైగా జరిమానా విధించగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మొత్తాన్ని చెల్లించింది. అక్రమాలపై అనుమానంతో ఈ రేస్ 2వ సీజన్ను రద్దు చేసిన కాంగ్రెస్ సర్కార్ దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ ను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు కాంట్రాక్ట్ ఒకే కంపెనీకి ఇచ్చారని ఆరోపణలొచ్చాయి. ఈ కంపెనీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి 50 కోట్ల రూపాయలు విలువైన ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చారని, ఇది క్విడ్ అండ్ ప్రోకో రూపంలో ఉందని ఆరోపణలున్నాయి. 2024 ఏప్రిల్లో ఏసీబీ ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్లో కేటీఆర్తో పాటు అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. మాజీ మంత్రి కావటం వల్ల అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A క్రింద విచారణ చేపట్టడానికి గవర్నర్ అనుమతి ఉండాలి. ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికే 4 సార్లు ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసు విషయంలో కేటీఆర్ పాత్రపైన సాక్ష్యాలున్నాయని గవర్నర్కు తెలిపింది ఏసీబీ. దీంతో ఏసీబీ అధికారులకు విచారణ చేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీంతో త్వరలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోందని, A1గా కేటీఆర్ ను చూపిస్తారనే చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పరాజయం పాలైంది. ఒకవైపు పార్టీలోని సీనియర్లపై కవిత విరుచుకుపడుతున్నారు, ఇంటి గుట్టు రచ్చకీడుస్తున్నారు. ఇంకోవైపు అగ్రనేత కేసీఆర్, సీనియర్ నేత హరీష్ రావు కాళేశ్వరం కేసులో ఇరుక్కున్నారు. ఈ కేసులో కూడా నేతల అరెస్టులు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా బీఆర్ఎస్ నేతలను వెంటాడుతోంది. ఇంత జరుగుతున్నా గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ వీడి బయటకు రావటం లేదు. ఇప్పుడు ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను విచారించి అరెస్ట్ చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. తెలంగాణలో మినీ జనరల్ ఎలక్షన్స్ తప్పవా? ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం నెల రోజుల కొలిక్కి రానుందా? వేటు కంటే రాజీనామా బెటర్ అని అనుకుంటున్న ఎమ్మెల్యేలు ఎవరు? ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే కాంగ్రెస్ ముందున్న మార్గాలేంటి? ఇంతకీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో ఏం జరుగుతుంది? ఒకసారి చూద్దాం. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇదే అంశంపై బీఆర్ఎస్ నేతలు కోర్టును కూడా ఆశ్రయించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో చర్యలు తీసుకోవాలి అంటూ సుప్రీంకోర్టు స్పీకర్ కు ఆదేశాలివ్వటం తెలిసిందే. కోర్టు ఆదేశానుసారం స్పీకర్ గడ్డం ప్రసాద్ సైతం విచారణను మొదలుపెట్టారు. ఇప్పటికే 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. మరోవైపు పశ్చిమ బెంగాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేపై వేటు పడటంతో స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. దీంతో ఈ క్రమంలో తెలంగాణలో సైతం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తాజాగా తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు మరోసారి చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ సైతం ఫిరాయింపుల విషయంలో మొదటి నుంచి సీరియస్ గా ఉంటున్నారు. ఒక పార్టీ నుంచి గెలుపొంది మరో పార్టీలోకి వెళ్లటం రాజ్యాంగబద్ధంగా సరైంది కాదని చీఫ్ జస్టిస్ గవాయ్ చెబుతున్నారు. ఫిరాయింపుల విషయంలో స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల విషయంలో 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని మొదట్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అక్టోబర్ 31కే ఈ గడువు ముగిసిపోయింది. అప్పటికి కేవలం 4 ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తయింది. దీంతో స్పీకర్ కార్యాలయం మరో 8 వారాల గడువు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇంతలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి